క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపావళి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం అవినిగడ్డ విచారణ. ఈరోజు క్రీస్తు శేషులు శ్రీమతి దాసి మాణిక్యం గారి జయంతి సందర్భంగా త్రియేక దేవుడు ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని మరియు కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఆమె భర్త దాసి జ్ఞానప్రకాశం, కూతుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ త్రినిర్దాతలు ఎనుకొల్లు జీవన్ కుమార్ మరియు నిర్మల కుమారి. పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలని ఇన్కొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తున్నారు. ఈనాడు దీపావళి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ ఉప్పాడ మర్యాదాసు, లూద్ మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లను కృతజ్ఞత బలి. పాము రోజ్ కుమార్, ప్రమీల, సింగారపు రాజు, అరుణ, డోలా కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జోష్న, సరియు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశీష్, రేవంత్, సాకేత్, ఆద్య, ఆరోహి సమర్పిస్తున్నారు. ఎన్ ఆనందరావు, ప్రకాశం, అన్నమ్మ, పుష్పకాంత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ అప్పారావు, సురేష్ కుమార్ దేవులకు మారు మనసు పొందాలని కోరుతూ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ ఏస్తు హృదయం పేరిట కృతజ్ఞత బలిపు సమర్పిస్తున్నారు. నంద్కొట్కోర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూల్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలను కరుణించి కాపాడని ప్రార్థిస్తూ అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షన్లకు కృపలను దయచేయమని జోసఫ్ కెనడీ, నిర్మలా కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ కొమ్మారెడ్డి, జార్జ్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ రజీనమ్మ, విజయారెడ్డి, చిన్నమ్మ, లీల, మనవళ్ళు, మనవరాళ్ళు కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలాను దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలు కృతజ్ఞతగా మరియు రానున్న రోజుల్లో ఆయురారోగ్యములు దీవించి తలంపు నెరవేర్లని లూద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, కుమార్తెలు, అల్లుడు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దీపావళి పూజలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభువా స్తోత్రం. ప్రభువా స్తోత్రం. ప్రభువా వందనం. ప్రభువా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా తండ్రి వందనం. దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దైవ రాజ్య వ్యాప్తి మనందరి బాధ్యత. ఈ దైవ రాజ్యంలో ప్రేమ, శాంతి, కరుణ, సమాధానం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, ప్రేమ పూరితుడు, కరుణల హృదయుడు. కీర్తన 145 8వ వచనం పలుకుతుంది చూడండి. కరుణామయుడు తండ్రి, ప్రేమామయుడు, దయామయుడు. తన వద్దకు వచ్చి వారిని తృణీకరించడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకోసం మనము దేవుని మీద ఆధారపడి జీవించాలని కీర్తన 55 22వ వచనం పలుకుతుంది. దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో ఉండాలి. ఎటు వెళ్ళిన ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను దీవిస్తాడు, విజయము సాధించే విధంగా నన్ను ముందుకు నడుపుతాడు. ఆ భావన మనలో ఉండాలి. అందుకోసం నిర్గమకాండం 33:14వ వచనంలో నా తోడు నీ యందు ఉంటుంది, నీకు విజయము సాధిస్తుంది అని, విజయం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ప్రభు కరుణామయుడు. మన బాధ్యత దేవుని రాజ్యం వ్యాపింపజేయటం. కాబట్టి దేవుని యొక్క కృప మన యందు ఉండాలని మనసారా మనం ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతేనే, తెలిసినంతలో శూన్యమైపోతేనే. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృప సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించి పాలించు మా ప్రభుని మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడియును. దేశములోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను,
జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. రెండవ పఠనము పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరంగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకొంచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతము. అన్నిటికంటే అధికంగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము. ఏలైనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలు జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రశాంతంగా ఉండు మనసా, ప్రభువే నాకు ఆశ్రయము. ప్రశాంతంగా ఉండు మనసా, అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. పండిన పంట. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యం ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 11 నుంచి 14 తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మీ అందరికీ నేను ఒక పథకం వేశాను, ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాను, ఆ పథకం ఏంటంటే మీరు బాగుపడటానికి, మీకు బంగారు భవిష్యత్తును దయచేయటానికి, మీలో శాంతిని నింపటానికి, సమాధానం దయచేయటానికి. అప్పుడు మీరు చేయవలసింది ఏంటి? హృదయపూర్వకంగా ప్రభుని వెతకటం. సర్చ్ అండ్ సీక్ ఫర్ ద లార్డ్. దేవుని వెతకాలి, అప్పుడు మనము ప్రభువుని కనుగొంటాం. ఈనాటి పూజ పఠనాలు దైవ ప్రణాళిక నిరాటంకంగా సాగిపోతుంది. దేవుని కార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి.
అయినా కూడా దేవుని కార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆగిపోదు. ఇట్ విల్ నెవర్ బీ స్టాప్డ్. గాడ్స్ ప్లాన్. మనము ఆయనతో సహకరించాలి. దేవుని రాజ్యంలో మనము పాలివారం కావాలి. అందుకోసం ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పాపాలకు ఫలితంగా ప్రభువు వారికి గుణపాఠం నేర్పటానికి బాబిలోని రాజ్యంలో దుర్భరమైన వారి జీవితాలను తిరిగి నిర్మిస్తానని, మరలా స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తానని ఎంతోమంది ప్రవక్తల ద్వారా తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు కష్టాలకు లోనయ్యారు, బాధలకు లోనయ్యారు, వేదనలకు లోనయ్యారు, శోధనలో కృంగిపోతున్నారు. దాని బయటపడే మార్గం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను విశ్వసించాలి, నమ్మాలి, నేను మీ వెంట వస్తాను. ఎజెకియేల్ ప్రవక్త ద్వారా చాలా చక్కగా తెలియజేస్తున్నాను. మొదటి పక్కన చూడండి, దేవుడు మనందరికీ మంచి రోజులు ఉన్నాయని, అనగారిపోయిన వారందరినీ, అట్టడుగులో ఉన్న వారందరినీ ఉన్నత పర్వతము పైకి తీసుకెళ్తాను. చూడండి, ఆ మొదటి పట్టణంలో ఒక రెమ్మ, ఒక కొమ్మను పర్వతము పైన నాటుతాను అంటే దానికి అర్థం ఏంటి? పర్వతము పైన ఆ కొమ్మ నాటినప్పుడు అది దేవదారు వృక్షం వలె హెచ్చుగా పెరుగుతుంది. దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి, సంతోషంగా నివసిస్తాయి. అంటే దానికి అర్థం ఏంటిది? మనము అభివృద్ధి పదంలో ఉన్నాం. దేవుడు కూడా మనల్ని అభివృద్ధి పరుస్తారు. హీ విల్ డెవలప్ us. హీ విల్ గివ్ us his స్పెషల్ బ్లెస్సింగ్. దేవుడు మంచి విధంగా మనల్ని దీవించి కాచి కాపాడుతాడు. అంటే భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి నడిపిస్తానని దాని అర్థం, ఆధ్యాత్మిక స్థితికి. అయితే ఈ సంతోషకరమైన రోజుల్లో ప్రభు ఏమంటున్నారు చూడండి, మనకు పరలోక రాజ్యాన్ని దయచేస్తానంటున్నాడు. అయితే ఈ యొక్క 3 పట్టణాల్లో మనము 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 2 రకాల రాజ్యాలు. దేవుని రాజ్యము ఈ భూలోకంలో శ్రీ సభ ద్వారా మొదలవుతుంది. రెండవది పరలోక రాజ్యం. ప్రభు ఏమంటున్నాడు? శాశ్వతమైన పరలోక రాజ్యం మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అయితే మొదట చూడండి, దేవుని రాజ్యము ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం శ్రీ సభ ద్వారా ఎలా స్థాపింపబడుతుంది? ఎజెకియేల్ ప్రవక్త తెలియజేస్తున్నాడు చూడండి, మెస్సయ్య వస్తాడు, దేవుని రాజ్యము వస్తుంది, పవిత్రాత్మ వల్ల దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. పవిత్రాత్మ వల్ల, పవిత్రాత్మ వరాల వల్ల, దేవుని యొక్క దీవెన వల్ల, దేవుని యొక్క శక్తి వల్ల, దేవుని యొక్క ఊపిరి వల్ల దేవుని రాజ్యం స్థాపింపబడుతుంది. మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభు జనన మరణ పునరుత్థానాలు, వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు దేవుని రాజ్యము మొదలైంది. శ్రీ సభ కంటిన్యూ చేస్తుంది. శ్రీ సభ విల్ కంటిన్యూ, మదర్ చర్చ్ విల్ కంటిన్యూ గాడ్స్ కింగ్డమ్ ఈ లోకంలో. అయితే ఆ సమయంలో ఎజెకియేల్ ఏం చెప్తున్నాడు? మెత్తని కొమ్మను, ఒక కొమ్మ నేను పర్వతము పైన నాటుతాను, దేవదారు వృక్షం. అదేవిధంగా క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాను అని తెలియజేస్తున్నాడు. చూడండి, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 1 verse 8. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన దేవుడు ఏమంటున్నారో చూడండి. ఒక్కసారి తీసుకుని వాళ్ళు చదవండి. అది, అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ సీమల యందంతటా భూ దిగంతముల అంతవరకు నాకు సాక్షులై ఉండెదరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ పైన వస్తుంది, మీ పైన వచ్చి మీకు శక్తి నింపుతుంది, బలాన్ని దయచేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క ఉనికి, దైవ సన్నిధి మనలో ఉంటుంది. తప్పనిసరిగా విశ్వాసులకు అది లభిస్తుంది. అందుకోసమే దేవుని రాజ్యం మీరు వ్యాప్తి చేయాలి అని,
దేవుని రాజ్యంలో ఏం వ్యాప్తి చేయాలి? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంటున్నాము. ప్రేమ, శాంతి, సమాధానం. మనం సేవాభావముతో, ప్రేమభావముతో ముందుకు వెళ్ళాలి. క్షమాగుణముతో ముందుకు వెళ్ళాలి. త్యాగముతో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క దైవిక విలువలు ఇతరులకు చాటి చెప్పాలి. మనం జీవించాలి, ఇతరులు జీవించే విధంగా మనము ప్రయాసపడాలి. దేవుని యొక్క కృప అంచెలంచెలుగా మన యందు ఉంటుంది. యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 54, 10వ వచనంలో, ఐజాయా 54:10, మీరు మీ యందు నా కృప ఉంటుంది, మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. కాబట్టి మనము దేవుని యందు ఆధారపడి జీవిస్తూ విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాం, నమ్మకంతో ముందుకు వెళ్దాం. ప్రభు నా రక్షకుడు, నా కోట, నా దుర్గము ఆయనే, నా బలము ఆయనే, నా రక్షణము ఆయనే, నా శక్తి ఆయనే, నా వెలుగు ఆయనే. ప్రభువే మన రక్షణ, మన వెలుగు. కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో ప్రభు యొక్క పాదాల చెంత మనకై మనం సమర్పించుకుంటూ, ప్రభువా మీరు మమ్మల్ని మంచి మార్గంలో నడపండి అని ప్రార్థించుదాం. అందులో లేచినండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుకుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ రాజ్య స్థాపన విశ్వాసులందరికీ దైవం వసగిన గొప్ప బాధ్యత. సంతోష సమాధానాలకు నిలయమైన ప్రభుని రాజ్యమును నెలకొల్పుటకు శ్రీ సభకు, మన స్థానిక సంఘమునకు విశేష వరములు అందించమని వినమ్రంగా మనము ప్రార్థించుదాము. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, విశ్వశ్రీ సభకు అధినాయకుడైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మా సంఘ పెద్దలను మీ దైవ జ్ఞానంతో నింపండి. మీ సువార్తను నిండు మనసుతో అనుసరిస్తూ ఆదర్శ జీవితం జీవించే గొప్ప భాగ్యాన్ని వారికిచ్చి నిండుగా ఫలించినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చిన్నారులపై ప్రత్యేక ప్రేమను చూపించిన దేవా, మా సంఘంలోని బాలికలను, చిన్నారులను నిండుగా మెండుగా దీవించండి. వారిలో దైవ జ్ఞానము, వినయం, విశ్వాసం, నమ్మిక, దైవప్రేమ అను బీజములను నాటండి. వారు నిష్కల్మషంగా సంతోషంతో ఇది కృపను, చదువులలో, విలువలలో చక్కగా రాణించినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. తప్పిపోయిన దానిని వెతికి రక్షించు దేవా, మీరు మా అందరి ఆశ్రయమును, శరణమును, బలమునై ఉన్నారు. మమ్మల్ని నిరంతరము సకల బాధల నుండి, ఆపదల నుండి, అనారోగ్యం నుండి ఆదుకొనండి. శ్రీసభ బిడ్డలమైన మమ్ములను పవిత్రాత్మ నిలయములుగా రూపుదిద్దండి. మీ అనంత ప్రేమలు ఎదిగే గొప్ప వరమును, మా శత్రువులను మన్నించే ఔదార్యమును దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు నీ దివ్య బలిలో.
నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకి అర్పించుచున్నాము, నీ పాద పూజకి అర్పించుచున్నాము. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరుని అంగీకారముగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మాన స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవం ప్రసాదించి దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీ కృతజ్ఞతావందనం చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్థుతి మీకు అవసరం లేదు. మేము మీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్థుతులు మీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో, ఓ దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో, ఓ దేవాది దేవునకు స్తుతులు పాడుదాం, దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా
హోసానా హోసానా హోసానా హోసానా హోసానా హోసానా హోసానా. పావన పితామి నిక్కముగా పవిత్రుడు, మీ సృష్టంతో స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామములకు నిర్మల బయలుని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోల్చి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము ప్రకటించెదము నీ ఉత్థానమును, చాటెదము నీ ఉత్థానమును, చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మన ఉత్థానమును స్మరించుచు జీవమునసు జ్ఞాపకం రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యకు పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తం పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణ చేయుము. ఉత్థానంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపము. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కరుణామయ, ప్రేమామయ,
సర్వశక్తిగల తండ్రి, ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో ఎన్నో కుటుంబాలు ప్రార్థించమని కోరుతున్నారు ప్రభువా. వారి కుటుంబాల్లో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. మీ యొక్క రక్షణ దయచేయండి. మీ యొక్క కాపులు దయచేయండి ప్రభువా. ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడు, ఆశీర్వదించు. మా దైనందిన జీవితంలో మాకు శక్తిని దయచేయండి. మీ యొక్క తోడు నీడ మాకెంతో అవసరము. మీ యొక్క దైవ సన్నిధి మా హృదయాల్లో నింపు ప్రభువా. మీ యొక్క దైవ కాపుదల దయచేయి. చదువుతున్నటువంటి బాలబాలికలను, విద్యార్థులను ఆశీర్వదించి కాచి కాపాడు. వారి జీవితంలో మీ యొక్క దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము, దైవ రక్షణ వారికి దయచేయి. రోగంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచు, ఆశీర్వదించు ప్రభువా. ఈ మీ దైవ ప్రజలు తలంచిన తలంపు ప్రకారము ప్రభువా వారి యొక్క ఉద్దేశాల కోసం సమర్పిస్తున్నారు. ఆ ఉద్దేశాలలో ప్రభువా వారికి అనుగ్రహించండి. వారిని దీవించి కాచి కాపాడు. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, దేవుని కంతలు మరియమాతతో, అపోస్తల వేద సాక్షులు, సకల పునీతులందరితోనూ మాకు తజ్జనుల భాగం దయచేయప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు స్వామిని స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సూచించుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభువు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రసాదం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమగానం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమగానం. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవుడివారి సముఖములో మోకాళ్ళపై నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభ యందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈరోజు 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ వారంలో వస్తున్నటువంటి పండుగలు: బుధవారము పునీత రోమువాల్డ్, శుక్రవారం పునీత అలోషియస్ గొన్జాగా, శనివారం పునీత పౌలినస్, పునీత జాన్ ఫిషర్, పునీత థామస్ మోర్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ కరుణ, wherever you are, ప్లీజ్ కమ్ అండ్ షేర్ దేవుడు నీకు చేసిన మేలులకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కరుణశ్రీ కాకర్ల. నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్నకి నేను 13 ఏళ్ళకు పుట్టాను. మా ఎంజాల బాలయేసు బ్లెస్సింగ్స్ వల్ల పుట్టాను అని ఇప్పటికీ మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న నేను పుట్టినప్పటి నుంచి ప్రతి సెకండ్ సాటర్డే వస్తున్నారు, ఎంజాలకు వస్తున్నారు. ఎంజాలకు రావడం నాకు చాలా ఇష్టం, చాలా నమ్ముతాను ఈ గుడిని. ఈరోజు నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, డాక్టర్గా నాకు ఒక సర్టిఫికేట్ నేను అప్లై చేసుకున్నాను ఢిల్లీలో. 1 year 6 months నుంచి పెండింగ్లో ఉంది. ఢిల్లీలో అప్లై చేసుకున్న ఆ సర్టిఫికేట్ పెండింగ్లో ఉండడం వల్ల నేను చాలా టెన్షన్ పడేదాన్ని, బాధపడేదాన్ని. సో నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను. ఇక్కడ ఎంజాల్లో దర్శనం చేసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళే ముందు నేను ఎంజాల బాలయేసు దర్శనం చేసుకునే వెళ్ళాను. జస్ట్ ఫార్వర్డ్ ఢిల్లీకి వెళ్ళాక ప్రాసెస్ ఫార్వర్డ్ అయితే చాలు తండ్రికి అని మొక్కుకొని వెళ్ళాను ఎంజాలలో. కానీ అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ తొందరగా అవ్వడం, ఇంకో 10 రోజుల్లో సర్టిఫికేట్ ఇస్తాము అని అనడం వాళ్ళు, ఇదంతా నాకు బాలయేసు దయ అని నమ్ముతున్నాను. బాలయేసుకి నా కృతజ్ఞతలు చెప్దామనే ఈ సాక్ష్యం చెప్తున్నాను. నా జీవితంలో బాలయేసు ఎన్నో అద్భుతాలు చేసినా ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పలేదు. కానీ ఇదే నా మొదటి సాక్ష్యం. ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మన చర్చ్కి వస్తున్నాము, మనం దేవుడి ద్వారా మనం అన్నీ పొందుతున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. కానీ దేవుడి వల్ల మనకి ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని 10 మందికి తెలిస్తే ఇంకా మన భక్తి చాలా బలపడుతుందని, ఇలా ప్రతి ఒక్కరికి ఇలా మన బిలీఫ్ ఇంకా గట్టిపడుతుందనే నేను వచ్చి ఇలా సాక్ష్యం చెప్తున్నాను. ఇంతటితో ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం డాక్టర్ కరుణ, మీ సాక్ష్యాన్ని ఇచ్చినందుకు. దేవుని యొక్క కృప. ఇంకా ఎంతోమంది వచ్చి షేర్ చేశారు. నాకు సర్టిఫికేట్ మూవ్ కావట్లేదంట. H1 అయితే H1B అంటారు కదా. 2 రోజులు ప్రేయర్ చేశాడు, వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడే తన సెల్కి మెసేజ్ వచ్చింది, నీ యొక్క H1 వీసా మీద స్టాంప్ పడింది, వచ్చి తీసుకెళ్ళని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కృప అటువంటిది. డాక్టర్ గారికి, డాక్టర్ కరుణ జరిగింది అదే.
దేవుని యొక్క కృప, దివ్యబాలయేసు యొక్క దీవెనలు మనందరిపైన వారిపైన ఉండాలని మనం ప్రార్థించుదాము. దయచేసి లేచినబండి ఫైనల్ బ్లెస్సింగ్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము